తుడా టవర్స్ ను జూన్ ఆఖరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 8 లక్షల చెత్త. అంటే గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ఒక పక్క ఎన్జిటి సుప్రీంకోర్టులు ముటికాయలు వేస్తున్నాయి, వీటిలన్నిటిని క్లీన్ చేయండి, వీటి వల్ల అనేక రోగాలు ప్రజలకు వస్తున్నాయి అంటే గత ప్రభుత్వానికి అసలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం రాగానే కేవలం 1 ఇయరే ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. నాకు ముఖ్యమంత్రి గారు 1 ఇయర్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రౌండ్ కంటే కింద 1 అడుగు 2 అడుగులు 3 అడుగుల్లో ఎంత ఉందో డ్రోన్ల ద్వారా సర్వే చేసి దాన్ని కూడా డిసెంబర్ 31 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేసి పరిశుభ్రమైన నగరాలుగా చేస్తున్నాం. మరొకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. 123 మున్సిపాలిటీస్లో 7,000 టన్నులు. డెవలప్డ్ కంట్రీస్ చాలా స్టడీ చేశాను నేను. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అష్కాబాద్, ఆస్టానా, వాటిల్లో ఎలా చేస్తున్నారంటే మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. అటువంటిది 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. ఎందుకంటే ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజు వచ్చే 1,400 టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తున్నారు. అక్కడ బర్న్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రోజు 1,400 టన్నులు ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు, బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. అలాంటి గత ప్రభుత్వం 10లో 8 వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అంటే గుంటూరు, విజయవాడ కలిపి ఆ రోజు పెట్టాం. ఈరోజు అక్కడ 1,400 ఎక్సెస్ అయిపోయింది. అందులో విజయవాడలో మరొక 1000 టన్నులతోనూ, అదేవిధంగా తిరుపతిలో ఒక 600 టన్నులతోనూ శాంక్షన్ చేసాం. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. అవి చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు ముందుకు రావాలంటే ఎందుకంటే ఈచ్ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 350 కోట్ల నుంచి 450 కోట్లు పెట్టాలి పెట్టుబడి వాళ్ళు. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. హై ప్రయారిటీ. ఈరోజు అధికారులకి, అటు అర్బన్ అథారిటీ అధికారులకైనా మున్సిపల్ కమిషనర్కైనా ఇచ్చింది ఏంటంటే ప్రజలకి నిత్యావసరాలైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు డ్రింకింగ్ వాటర్కి ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ రోడ్డు, డ్రైన్స్, లైట్స్. డ్రైన్స్ అంటే రోజు యూజ్ చేసే వాటర్ బయటికి ట్రీట్ చేసి పంపించడం, వర్షాకాలం వస్తే నీళ్లు ఫ్రీగా పోవటం, దానికి హై ప్రయారిటీ అని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తుడా వాళ్ళు ఒక టేకప్ చేశారో ఆ ప్రాజెక్టు ఇన్కంప్లీట్గా ఆగిపోయింది. అది కూడా రేపు జూన్కి కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడాం. అవసరమైతే కొంత లోన్ రైజ్ చేసి ఇమీడియట్గా దాన్ని జూన్కి కంప్లీట్ చేసేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ నెలాఖరాకి తుడా ఆఫీస్ని తుడా వాళ్ళు టేకప్ చేసిన ఆ ప్రాజెక్టుని 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక బిల్డింగు టేకప్ చేసి అది కూడా మధ్యలో ఆగిపోయింది. దాని గురించి కూడా అడిగారు.
అది కూడా ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నా. దానికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇచ్చేసిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత వద్దంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం అందంటే ప్రజలే, మనం అందరం కట్టే ట్యాక్సుల్లోనే దానికి తీరుస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రజలకి ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నాం. దాదాపు మెజారిటీ ఇచ్చాం. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో మెజారిటీ అంటే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేస్తా ఉన్నాం. వికలాంగులకు 6,000 చేసాం. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అంటే 10,000 చేసాం. బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిందే 15,000 చేసాం. ఇవన్నీ డబ్బులుండి కాదు, మేనిఫెస్టోలో చెప్పాం, ప్రజలకు మాట ఇచ్చాం చేయాలనే ఉద్దేశంతో. అదేవిధంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అది ఇచ్చాం. దానికి కూడా డబ్బులు లేవు. తల్లికి వందనం కింద ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది పిల్లలకి వేశారు. అది కూడా డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చాను చెయ్యాలి. రైతు సోదరులకు 20,000, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మిగతా 14,000 ఇస్తూ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 67 లక్షల మందికి ఇవ్వటం జరిగింది.